షలోం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 4. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. లెట్ పర్సివరెన్స్ ఫినిష్ ఇట్స్ వర్క్ సో దట్ యు మే బి మెచ్యూర్ అండ్ కంప్లీట్, నాట్ లాకింగ్ ఎనీథింగ్. జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలు ఒక్కోసారి మన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి దాని పరిణామములను ఎదుర్కొంటూ ఉంటాం. లేదా మరికొన్నిసార్లు ప్రలోభాలు, ఇంకొన్నిసార్లు విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు. అయితే వీటన్నింటిలో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒక్కటే: దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి సమస్తం సమకూడి మేలు కొరకే సంభవిస్తాయని. మన అడుగులు తడబడితే సరిదిద్ది తిరిగి క్రీస్తు అనే బండపైన స్థిరత్వం కలిగి జీవించే కృపణను గ్రహిస్తారు. విశ్వాస పరీక్షలో లోకాన్ని జయించే రీతిగా తీర్చిదిద్దుతారు ఆ దేవాది దేవుడు. కాబట్టి పౌలు గారు అంటున్నట్లు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. యాకోబు గారు అంటున్నారు, శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకోవాలి అని. వీటన్నింటి ద్వారా దేవుడు తన హస్తము మన పైన పెట్టి క్షారము వేసి మనలో ఉన్నటువంటి మస్టును నిర్మలం చేసి మనలో కలిసిన తగరమంతటిని తీసివేసి సువర్ణము వలె శుద్ధి చేస్తారు. హల్లెలూయా. మా తండ్రి, మా జీవితంలో మీరు అనుమతిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనాలు తండ్రి. మేము సర్వ సంపూర్ణులుగా తీర్చిదిద్దబడటానికి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని చెప్పి ఎరిగి శ్రమలయందు అతిశయించగలిగినటువంటి కృపణను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.